Thank you, Jesus. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రం. ఈ యొక్క ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి, దైవ ప్రసన్నత, దేవుని యొక్క ఆత్మ సంచారం మన మధ్యలో బలముగా ఉంటున్నది. అనుభవించినటువంటి వారందరూ కూడా చప్పట్లు కొడుతూ ఎవరైనా సెల్ ఫోన్లు ఆన్లో పెట్టుకున్నట్లయితే దయచేసి మాట్లాడుకుంటూ దేవుని సన్నిధిలో క్రమాన్ని మనం పాటించేటువంటి వారిగా ఉండాలి. మీ సెల్ ఫోన్లు దేవుని సన్నిధే నాకు ముఖ్యము అనుకుంటే స్విచ్ ఆఫ్ చేయండి. నాకు కొంచెం అవసరమైనటువంటి ఫోన్లు వస్తాయి అన్నటువంటి వారు వైబ్రేషన్ మూడు కానీ సైలెంట్ మూడు కానీ, ఎందుకంటే దేవుని సన్నిధిలో 10కి 10 నిమిషాలు తక్కువ, నీకు మనం మహాట ఉండేది 1 గంట సేపే. అందుకే అధికముగా మనము ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదా భక్తుడు అంటున్నాడు, నీవు తప్ప ఆకాశం కింద ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాకు ఆకాశం అంటూ ఎవరున్నారు? ఆకాశం కిందే కానీ ఆకాశం పైన కానీ ఎవరున్నారు? ప్రభు ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన కొరకే రక్తము కాచి మన కొరకే తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఉండేటువంటి స్థానంలో మనల్ని ఉంచడానికి మన యేసుక్రీస్తు ప్రభు మన కొరకై ఏమీ లేనివాడుగా, రిక్తుడిగా, దరిద్రుడిగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఏ విధంగా వస్తుంది? ఎడారిలో వచ్చినది లేక మొక్కలాగా కనిపిస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ యొక్క పునరుత్థాన ఆరాధన సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యం, సండే స్కూల్ పిల్లలు ఎవ్వరు మాట్లాడకూడదు. నిహారిక పిల్లలందరూ థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త పవిత్ర, తర్వాత చంద్రకళ, వరలక్ష్మి, మీరందరూ కూడా మధ్య మధ్యలో అట్లా కూర్చుంటే ఇంకా బాగా మగవాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇట్లా లేండి అమ్మ, మీరంతా నలుగురికి మధ్యలో ఇట్లా వచ్చేసే. లేదు లేదు రండి, మీరు రండి. వెరీ గుడ్. అట్లా కూర్చోండి, కూర్చోవలక్ష్మి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ 13వ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆయన ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఈ మాటలన్నీ కూడా స్వయాన యేసుక్రీస్తు ప్రభువే చెప్తారు. మొదటి వాక్యం చదవండి, 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాట్లాడుతూ ఆయన మొదటంటారు మనం చూసుకున్నట్లయితే 12వ వచనం వరకు ధన్యులు 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 మాట్లాడుతూ 13వ వచనంలోకి వచ్చేసరికి
ప్రభువు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇక్కడ చూస్తున్నాం, మీరు లోకమునకు ఎవరు పైన చూస్తున్నట్లయితే ఆత్మ విషయమై జీవులైన వారు, దుఃఖపడువారు, సాత్వికులు, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు, కనికరం గలవారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానం గలవారు, నీతి నిమిత్తము హింసించబడువారు, దేవుని నామము నిమిత్తము చెడ్డ నిందించబడి హింసించబడి అబద్ధంగా చెడ్డ మాటలల్లా వారు అనిపించినటువంటి వారు గురించి ప్రభువు ఏమంటున్నారంటే, మీరు లోకమునకు ఏమైనారు? ఎవరంటా? మనం లోకానికి ఏమైనాము కదా. ఉప్పుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఉప్పు లేకోకుండా స్టవ్ ముందుకు వెళ్ళి మనం ఏమైనా చేయగలమా? చెయ్యదు. ఉప్పు లేకుండా వండుకొని తినగలమా? ఉప్పు లేకుండా రుచి ఉంటుందా? నన్ను అత్యండి అమ్మ కిటికీ విషయాలు అన్నీ పోయి స్టాపర్స్ అన్నీ పెట్టుకుంటారు నన్ను ఆ చిప్పటి నుంచి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము ఉప్పు కదా. ఒక పదార్థం నిల్వ ఉండాలంటే ఏం కావాలి కదా? ఒక ఊరగాయలే కానీ, ఒక పచ్చళ్ళే కానీ, ఏదే కానీ కొద్ది కాలం నిల్వ చేసేటువంటి శక్తి దేనికి ఉన్నది? ఉప్పుకు ఉంటూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పదార్థం చెడిపోకుండా నిల్వ చేసేటువంటి శక్తి సామర్థ్యము దేనికి ఉన్నది అంటే ఉప్పుకు ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, అందుకే ప్రభువు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారని మన గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే లోకం పాడు కాకూడదు, లోకము చెడిపోకూడదు. లోకానికి అంటే కదా, ఉప్పు తక్కువైతే ఏమొస్తుంది? పైన తెల్లబూజు, నల్లబూజు ఇవన్నీ కూడా వచ్చి పురుగులు పట్టి చెడిపోయేటిగా ఉంటుంది. చూడండి పిల్లరా, మనల్ని ప్రభు దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే మనల్ని ఉప్పుతో పోలుస్తూ ఉన్నాడు. మనము లోకములకు ఏమై ఉన్నామని ప్రభు వాక్యం సూచిస్తుందంటే, మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు చూస్తున్నాం, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందుతుంది? ఉప్పే నిస్సారమైతే దేని వల్ల సారం పొందుతుంది? దేని వల్ల కూడా సారం పొందడానికి కానీ కాదు. ఉప్పులో సారం లేనట్లయితే అది ఏమి చేయబడుతుంది అంటే, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి అంటే ఉప్పుకే ఉప్పు లేదు అంటే అది ఏమైనా పనికి వస్తుందే? దేనికి కూడా పనికి రాదు. అది బయట పారవేయబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అందుకే చెప్తున్నాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు అంటే ఉప్పై ఉన్నారు. అంటే మనకు ఈ లోకానికి సారాన్ని, సత్వము, శక్తిని కలిగించేటువంటి వారు ఎవరు అంటే హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు లోకమునకు చెప్పాలి ఏమైనాము? చెప్పండి, నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు లోకమునకు ఉప్పై ఉన్నావు. మరి లోకానికే ఉప్పై ఉన్నప్పుడు మనకు మనం ఉప్పుగా ఉండకూడదా? మన ఇంటి వారికి కదా. అంటే మన ఇంటి వారికి మనం ఏ విధంగా ఉండాలి? ఉప్పుగా, ఒక రుచికరంగా మనం ఉండేటువంటి వారిగా ఉండాలి కదా. ఉప్పు లేని కూర గొప్పదు రుచులకు కదా. ఉప్పు లేకపోతే కనీసం తక్కువైనా కూడా ఇబ్బంది పడతాం. అందుకే ఇక్కడ ప్రభువు చూడండి మన గురించి ఒక మంచి ప్రతి దానికి కూడా అత్యవసరమైనటువంటి పదార్థం ఉంటుంది. అందుకే ప్రభు ఏమని చెప్తుంది, మీరు లోకములకు ఏమై ఉన్నారు? ఉప్పు 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 ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైనది, దేనికి కూడా పనికి రానే పిల్లరా, దేనికి కూడా పనికి రాదు. ఉప్పు నిస్సారమైనది. నిస్సారము అనేది ఎప్పుడు జరుగుతుందంటే
మనము సారవంతంగా ఉంటాము. ఎప్పుడైతే మన సాక్ష్య జీవితంలో లోపాలు కనిపిస్తాయో, మన జీవితంలో మనము ప్రభు విషయంలో లోపించినటువంటి వారిగా ఉంటాము, మనము దేనికి కూడా పనికి రానటువంటి వారిగా చేయబడతాం. అందుకే అనేక చేత మనం అనిపించుకునేటువంటి వారిగా ఉంటాం. అందుకే ప్రభు అంటాడు, ఉప్పు నిస్సారమైతే దేనికి కూడా పనికి రాదు, అది బయట పారవేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం చూస్తున్నాము, బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటున్నారంటే, పిల్లరా చెట్టు వేరుగా ఏమి ఉంచబడిందంట? ఏమి ఉంచబడింది? గొడ్డలి ఉంచబడింది. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించింది. ఫలించని ఎడన చెట్టు వేరుగా గొడ్డలి ఉంచబడింది. అది నరికి వేయబడి ఏం చేయబడుతుందంట? పారవేయబడుతుంది, అగ్ని చేత కాల్చబడుతుంది. పారవేయబడుతుంది, అగ్ని చేత. అదే ఆ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలు ఫలించేటువంటి ఫలభరితమైనటువంటి కొమ్మలుగా ఉన్నట్లయితే అది పారవేయబడుతుందా? ఆ చెట్టుకు ఏం చేస్తారు? అందుకోసమే మనము లూకా సువార్తలో మనం చూసుకున్నట్లయితే ఒక రైతు ఉంటున్నాడు. ఆ పొలాన్ని ఆయన కాపు కాస్తూ ఉన్నాడు. ఆ పొలంలో ఉన్నటువంటి అన్ని చెట్లు ఫలిస్తూ ఉన్నాయి. ఒక చెట్టు మాత్రం ఏం కావడం లేదు, ఫలించడం లేదు. ఆ రైతు వచ్చి తోటమాలితో అంటున్నాడు, దీనికి ఎన్ని సంవత్సరాలు మనం ఇదే విధంగా పెడదాం? ఈ చెట్టుకు మనం అన్ని రకాల అన్ని చెట్లకు చేసే విధంగా సత్వ చేస్తున్నాం, నీరు పెడుతున్నాం, అన్ని రకాల చేస్తున్నాము, కానీ ఈ చెట్టు ఫలించడం లేదు, కాబట్టి దీనిని నరకి వేద్దాము. అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా అయ్యా, ఇంకొక ఏడాది నాకు గడువు ఇవ్వు, నేను దానికి ఏం చేస్తానంటే సారము చేస్తాను, సారవంతము చేస్తాను కదా. మామూలుగా రైతులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఎరువు పెట్టేదాన్ని కూడా ఏమని సంబోధిస్తారు? చెట్లుకి కలుపు తీస్తాం, కలుపు మొక్కలు తీసిన తర్వాత ఉప్పు పెడతాము అంటారు. మా ప్రాంతంలో అంటారు, మరి ఇక్కడ అంటారా అంటే నాకు తెలియదు. అన్నా వెంకటేష్ అన్న అంటారు. వెరీ గుడ్. అంటే చూడండి, ఎరువులు కూడా దేంతో పోల్చినారు అంటే చెట్టుకు సత్వము కలిగజేసి చెట్టుకు ఫలభరితంగా మార్చేటువంటి శక్తి దేనికి ఉన్నది? ఉప్పు. టెంకాయ చెట్టు కూడా ఏం కడతారు పైన? అవునా? అంటే ఉప్పుకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా విశిష్టత. అందుకని ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారు అంటే ఉప్పై ఉన్నారు. ఉప్పైనటువంటి మనము సారము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఉప్పుగానే ఉండాలి, కానీ నిస్సారమైనటువంటి ఉప్పుగా మనకు చేయబడకూడదు, మార్చబడకూడదు. ఎప్పుడైతే ఉప్పులో సారము లేకపోతే అది బయట పారవేయబడుతుంది, దాన్ని అనేకులు త్రొక్కేటువంటి వారిగా ఉంటారు. అందుకని ప్రియులారా, ప్రభు ఈరోజు మాట్లాడేదంటే మనము లోకంలో ఏమై ఉన్నామంటే ఉప్పై ఉన్నాం. రెండవదిగా ప్రభు అంటున్నాడు 14వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు మొదటిగా మనం ఏమై ఉన్నాము? ఉప్పు ఏ విధంగా ఉండాలి? సారం కలిగి శక్తివంతంగా, అది ఏ విధంగా అయితే నిల్వ చేయగలుగుతుందో మనము కూడా అనేక మధ్యలో ఉన్నప్పుడు మనము వారిని ప్రభువులో నడిపించేటువంటి వారిగా, ఒక విలువైనటువంటి వారిగా చేసేటువంటి వారిగా మనము ఉండాలి అని ఉప్పుకు సాదృశ్యమైనగా ప్రభు మన విషయంలో మాట్లాడుతున్నారు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము, రెండవదిగా ప్రభు అంటాడు, మీరు లోకమునకు ఏమైనారు? మీరు లోకమునకు ఏమైనారు? వెలుగై ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు లోకమునకు వెలుగైన ప్రభు గురించి కూడా రాయబడినట్టు యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూసుకోవాలి. మరలా యేసు, ఆ నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 5:14 ఏమని రాయబడింది? మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు గురించి ఏమని రాయబడింది? యేసు క్రీస్తు లోకములకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. తర్వాత తిప్పుదాం పరిశుద్ధ గ్రంథాన్ని. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూసుకుంటున్నాము, మనం చీకటిలో ఉన్నాము, ప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ చీకటిలో ఉన్నటువంటి మనలను ఆ వెలుగు ఏం చేసిందంటే మనల్ని వెలిగించింది. హల్లెలూయా కదా. ఒక క్రొవ్వొత్తిని వెలిగించినట్లయితే అనేక క్రొవ్వొత్తులు మనం ఏం చేయగలము? వెలిగించగలము. అందుకే వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నన్ను, నిన్ను, మనలను వెలిగించినాడు. మన ద్వారా అనేది ఏం చేయబడాలి? వెలిగించబడడానికి ప్రభు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి నా వెలుగులోనికి నేను పిలిచినాను. ఎందుకు అంటే నీవు అనేకలను వెలిగించడానికి. తర్వాత ఇక్కడ చూస్తున్నాము చూడండి, అదే వాక్యంలో ఎందుకు పిలిచినారంటే నా గుణాతిశయములను ప్రచురము చేయడానికి. ఏమిగా చేయబడ్డావంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనములు, దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడి ఉంటున్నాం. అందుకే ఇక్కడ మనం చూసుకుంటాం, మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే ఆయన మన గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే మీరు లోకమునకు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రక్కన వాళ్ళతో చెప్పండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు ఏం చేయాలి? మనం ఒకటే వెలుగుతూ ఉన్నామా? ఏం చేయాలి? చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించేటువంటి వారిగా ఉండాలి. అందుకని ఇక్కడ భక్తులు ఇక్కడ రాస్తున్నారు చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరు. మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. హల్లెలూయా. మనుషులు దీపమును వెలిగించి ఎక్కడ పెట్టారంట? మంచం క్రింద పెట్టరు. దాన్ని ఎక్కడ పెట్టారు? దీపస్తంభము మీద పెట్టారు. అది అనేకులకు ఏం చేస్తుంది? వెలుగు ఇచ్చేదిగా ఉంటుంది. అందుకు బట్టి వెలిగించబడినటువంటి మనము మరుగైనటువంటి స్థలాల్లో ఉండడానికి ప్రభువు పిలవలేదు. హల్లెలూయా. మనం ఎక్కడ చూస్తున్నాము, మనం ఎక్కడ దీపస్తంభము మీదనే. అందుకోసం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది అన్నిటిని ఏం చేస్తుంది? పరిశోధిస్తుంది కదా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, ఒక స్త్రీ అయినా నాణ్యతను పోగొట్టుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది? చెప్పాలి. వెరీ గుడ్, చెప్పండి. దీపం వెలిగించి ఏం చేస్తుంది? దీపం వెలిగించి దాని అంతటినీ కూడా చూస్తూ ఉన్నప్పుడు నాణ్యం దొరికిందే లేదు. హల్లెలూయా. అంటే మన హృదయము వెలిగించబడిన తర్వాత మనకు ఏమి చేయబడుతున్నాము అంటే పోగొట్టుకొని పోయినది, నశించిపోతున్నది, పాడైపోతున్న దాన్ని మనం ఏం చేసేటువంటి వారిగా మనం ఉంటాము అంటే వెలిగించేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు బట్టి పిల్లల ఆ నాటను పోగొట్టుకున్నటువంటి స్త్రీ దొరికిన తర్వాత తన సంతోషాన్ని అందరికీ కూడా వ్యక్తం చేసింది. నేను నాణ్యాన్ని పోగొట్టుకోయింది, తిరిగి నాకు నాణ్యం దొరికింది, నాతో కూడా సంతోషించండి. హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క వాక్యం ఏమని తెలుస్తుందంటే భూలోకములో ఒక్క పాపి రక్షణ పొందినప్పుడు పరలోకంలో తండ్రి నుండి దేవుడు, దేవదూతలు కూడా ఏం చేసేటువంటి వారిగా ఉన్నారు? సంతోషించేటువంటి వారిగా ఉన్నారు. అంటే పిల్లల మనము వెలిగించబడిన తర్వాత మన వరకే కాకుండా మన యొక్క రక్షణను
ఇతరులను రక్షించడానికి మనం ఏం చేయాలి అంటే మన యొక్క వెలుగును వారికి వెలిగించేటువంటి వారిగా, మన యొక్క దీపము ద్వారా వారి దీపాన్ని ఏం చేయాలి, అంటించేటువంటి వారిగా ఉండాలి. ఒక క్రొవ్వొత్తి ఇంకొక క్రొవ్వొత్తిని ఏ విధంగా వెలిగిస్తుందో ప్రియులారా, అదే విధంగా మనం ఏమి చేయబడాలి అంటే మన ద్వారా అనేక వెలుగులోనికి నడిపించేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం, అది ఇంటర్ను వారందరికీ వెలుగించుటకై దీపస్తంభం మీదనే ఎవరికంట మొట్టమొదటిగా ఇంటిలో ఉండే వారందరికీ మనం ఏమైతే ఉండాలి, ఏమై ఉండాలి, వెలుగై ఉండాలి. వెలుగుని ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. వెలుగును నడిపించేటువంటి దీపముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దీపము దీపస్తంభం మీదనే పెట్టాలి, కానీ మనం కొంచెం కింద మంచం కింద పెట్టినప్పుడు అది వెలుగును ఇవ్వదు. అందుకని ఇక్కడ ఈ వెలుగు దేనికి సాదృశ్యంగా రాయబడుతున్నదంటే 16వ వాక్యంలో మనం చూస్తున్నాము, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు, వారి ఎదుట మీ వెలుగు, ఎవరి ఎదుట, ఎవరి ఎదుట మన వెలుగు ప్రకాశింపజేయాలి. ఇక్కడ చూస్తున్నాం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రికి ఏం చేయాలి అంటే మన వెలుగును చూచినప్పుడు, ఈ వెలుగు మన వెలుగులో ఉన్నప్పుడు చీకటికి సంబంధించినవి ఏమైనా ఉంటాయా కదా, గతించిన 2 వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. మనం వెలుగులో ఉన్నప్పుడు అన్నీ కూడా తేటగా కనిపిస్తాయి. దాన్ని బట్టి మన చీకటి అంతటినీ కూడా తొలగించుకునేటువంటి వారిగా మనం ఉంటారు. అందుకోసం ఇక్కడ చూసుకుంటున్నాం పిల్లగా, మనుష్యులు, అన్యజనులు, ప్రభుని ఎరగని వారు, లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా మనం చూస్తున్నాము. మన సత్క్రియలను చూసి ఎవరిని మహిమపరచాలి, ఎవరిని మహిమపరచాలి, ప్రభువుని మహిమపరచాలి. ఏంటి అని ఇక్కడ చూస్తున్నాము పిల్లల, ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు మీరు ఏమై ఉండాలి అంటే వెలుగై ఉండాలి. మీ వెలుగును మరింతగా మీరు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మన వెలుగు ఎవరు చెప్పాలి, మన వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు, ఆయన వెలుగై ఉన్నారు. ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని వెలిగించినారు. మనలో ఉన్నటువంటి దీపము నిత్యము ఏం చేయబడుతుండాలి కదా. గతించినటువంటి వారాల్లో నేను చెప్పినాను, ఆయన యొక్క సన్నిధిలో దీపము కదా, ఆవరణ ప్రత్యక్ష ద్వారంలో ఏమేమి ఉంటాయి, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలములలో దీపము ఎప్పుడు ఏం చేయబడుతూ ఉంటుంది, వెలిగించబడుతూనే మండుతూనే ఉంటుంది. దాంట్లో నూనె అయిపోకుండా, తక్కువ కాకుండా అక్కడ ఉన్నటువంటి యాజకులు నిత్యము దాన్ని ఏం చేస్తుంటారంటే వెలిగిస్తూనే ఉంటారు. ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళి యాజకులు జన్మ నిమిత్తమై, ఇశ్రాయేలు నిమిత్తమై, నశించినటువంటి వారి నిమిత్తమై వారు ఏం చేసేటువంటి వారుగా ఉంటారంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసేటువంటి వారిగా ఉంటారు. అందుకే మనం చూస్తున్నాం, మనుషుల ఎదుట మన సత్క్రియల ద్వారా మనుషులు ఎవరిని మహిమపరచాలి అంటే మనల్ని చూడాలా, మనలో ఉన్న ప్రభుని చూడాలా, మనల్ని చూడాలా, మనలో వెలుగైనటువంటి క్రీస్తుని. అందుకోసం గతించినటువంటి వారాల్లో మనం ఏమని ధ్యానం చేసినామంటే ప్రియులారా, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానించాం. ఎవరికైనా గుర్తున్నట్లయితే చెప్పండి. హల్లెలూయా, చెప్పట్లు ప్రభు నామమున మహిమ. నిద్రించుచున్న చీకటిలో ఉన్నటువంటి నీవు ఏం చేయాలంట, మేలుకొని మృతులలో నుండి లేవు, క్రీస్తు వెలుగు నీ మీద ఏమైతుంది, ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ఎవరో కాదు, నేను, నీవు, మనమే. మన వెలుగు, మన క్రియలు, మన సత్క్రియలు మనుషుల అందరి ఎదుట కూడా కనిపించే విధంగా ఉండాలి. హల్లెలూయా. మనవరి అంటే మన సాక్ష్య జీవితం, మనల్ని చూసినటువంటి వారు ఎవరిని మహిమపరచాలంటే పరలోకమందున్న తండ్రిని. హల్లెలూయా. అందుకే మనం ఏమై ఉండాలంటే వెలుగై ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాము. అందుకు బట్టి పిల్లల మనం లోకంలోకి ఏమై ఉన్నాము, రెండోదిగా లోకంలోకి మనం ఏమై ఉన్నాము, ప్రభు కూడా లోకానికి ఏమై ఉన్నాడు,
వెలుగై ఉన్నాడు, మనం వెలిగించాడు, మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వెలుగు వద్దకు, ఆయన వాక్యం వద్దకు మనం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మీయ లోపాలన్నీ కూడా కనిపించేదిగా ఉంటాయి. ఆ వాక్యం చేత వాక్యమైనటువంటి దర్పణములో మనము సరిచేసినటువంటి వారిగా, పరిశుద్ధపరిచినటువంటి వారిగా, క్రీస్తులోకి రూపాంతరపరచడానికి ఏది మనకు సహాయపడుతుంది అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఉపదేశము. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ లేఖన భాగం మనం చూసుకున్నప్పుడు ద్వారా మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రతివానికి ఆ, ఉప్పు సారము ఆ, అగ్ని వలన కలుగును. ఆ, ఉప్పు మంచిదే గాని ఉమ్, ఉప్పు నిస్సారమైన ఎడల ఉమ్, దేని వలన మీరు దానికి సారము కలగజేతురు? ఉమ్, మీలో మీరు ఉమ్. ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు చూస్తాం, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన దానికి సారము కలుగును? ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం కలుగుతుంది? దేని వలన కూడా సారము కలగదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి. హల్లెలూయా. ఏమన్నా మనలో మనం ఏమి కలిగిన వారిగా ఉండాలి? ఉప్పు యొక్క సారాన్ని, సారవంతాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. అంటే మనం ఎక్కడ బలహీనమవుతున్నాము, ఎక్కడ తొట్టిల్లుతున్నాము, ఎక్కడ మనం తప్పిపోతూ ఉన్నాము, ఎక్కడ మనం మన జీవితంలో లోపిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నప్పుడు, అందుకే భక్తుల ఇక్కడ పరిశుద్ధాత్మ మార్పు ద్వారా రాపిస్తున్నాడు, మీలో మీరు సారము గలవారై ఉండి. హల్లెలూయా. మనలో మనం ఏం గలవారై ఉండాలి? మనలో మనం అంటే వాక్యము మనం హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యము చేత హెచ్చరించబడి మనము క్రమపరచబడేటువంటి వారిగా ఉండాలి. పర్వాలేదులే, ఇట్లుంటే ఏమీ కాదులే, ఏమైతుందిలే అని దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసే ఎడల మనము తప్పించుకోలేదు. అందుకోసం ఇక్కడ చూసుకుంటున్నాము, ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందుతుంది? అందుకే ఉప్పు యొక్క సారాన్ని మీలో మీరు ఏం చేయాలంటే, ఉప్పు యొక్క సారము గలవారమై మనము ఉండాలి. ఉప్పు యొక్క సారం వెళ్ళిపోకుండా మనం ఏమి చేయబడాలి అంటే కాపాడబడేటువంటి వారిగా ఉండాలి. అందుకోసమే ఉప్పు ఎప్పుడైతే సారవంతంగా ఉంటుందో పిల్లల, దానికి ఏమవుతుందంటే రుచినిచ్చే శక్తి, దానికి ఏమవుతుందంటే పదార్థాన్ని నిల్వ చేసేటువంటి శక్తి దానికి ఉంటుంది. ఎప్పుడైతే మనలో మనం సారం కలిగినటువంటి వారిగా మనం ఉంటామో, ప్రభు అందుకే చెప్తున్నారు, మీలో మీకు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు చెప్పండి, సమాధానము. ఒకరితో ఒకరు ఏంటి గలవారై ఉంటాము? ఏంటి గలవారై ఉంటాము? సమాధానం. ఎప్పుడైతే మనలో సారము లేదు, మనం బలహీనమవుతాము, అప్పుడు మనం ఏం కాము అంటే సమాధానం పడడానికి మనం ఇష్టపడనే పడము. ఎప్పుడైతే మనలో దేవుని యొక్క వాక్యము శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుందో, శక్యమైనంత మట్టుకు సమస్త జనులతో మనం ఏ విధంగా ఉంటాము? సమాధానముగా ఉంటాం. ప్రభు ఒక వాక్యం సెలవిస్తూ సమాధానం వెతికి వెంటాడు. చూడండి, అందుకోసమే ఉప్పు నిస్సారమైన దేనికి కూడా పనికి రాదు. ఉప్పు సారంగా ఉండాలి. ఏదైనా ఉప్పులో ఉన్నటువంటి ఉప్పు నీరు విడిచి సారాన్ని వదిలిపోతూ ఉంది అని మనం తెలుసుకుంటామంటే, మనలో ఉన్నటువంటి దైవ శక్తిని మనం కోల్పోతూ ఉన్నాము అంటే, దైవ దర్శనాన్ని మనం కోల్పోతూ ఉన్నాము అంటే, ప్రార్థన జీవితంలో మనం బలహీనం అవుతూ ఉన్నామని మనం తెలిసినట్లయితే, మనలో మనం సారము తిరిగి దాన్ని రీస్టోర్ అంటే మళ్ళీ దాన్ని మనం సమకూర్చుకునేటువంటి వారిగా మనము ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం మీలో మీరు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు ఏం కావాలంట? సమాధానంగా ఉండాలి. ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఒకరి తప్పులను ఒకరు ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకు బట్టి ప్రియులారా, మనలో మనం ఎక్కడైనా బలహీనమైతూ ఉన్నామా, మనలో ఉన్నటువంటి సారాన్ని ఎక్కడైనా కోల్పోతూ ఉన్నామా? అందుకే ప్రభు అంటాడు, మీలో
మీరు ఉప్పు యొక్క సారం కలిగినటువంటి వారిగా ఉండి అందరితో ఏమి కలిగి ఉండాలి? అందరితో ఏమి కలిగి ఉండాలి? సమాధానంగా ఉండుడి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రతి మనుషునికి ఆ, ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో ఆ, అది మీరు తెలుసుకొనుటకై ఆ, మీ సంభాషణ ఆ, ఉప్పు వేసినట్టు ఆ, ఎల్లప్పుడూ ఆ. రుచికలదిగాను ఆమేన్. కృపాసహితంగాను ఉండనీయుడి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, అక్కడ ఏమంటున్నాడంట, ఒకరితో ఒకరు మీరు ఏం కావాలి? ఉప్పు సారం కలవారండి. మీరు మనుషులందరితోనూ ఒకరితో ఒకరు మీరు సమాధానం కలవారై ఉండు. మనలో సారం లేదంటే ఆ సమాధానమే. అందుకోసమే ప్రభువు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మీ ఉప్పు ఏ విధంగా ఉండాలంటే సారవంతమైనటువంటి ఉప్పుగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాము. మూడవదిగా మనం చూస్తున్నాము, ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనం మాట్లాడే విధానము, మనుషుల యొక్క మనం ఉన్నప్పుడు ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉండాలి అంటే భక్తులు చెప్తూ ఉన్నారు. పౌలు గారు రాస్తూ ఉన్నారు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు అప్పుడప్పుడు అంటే ఎల్లప్పుడు అంటే చెప్పండి. ఎల్లప్పుడు మన సంభాషణ ఎట్లా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? అన్నయ్యలు ఏ విధంగా ఉండాలి మన సంభాషణ? ఉప్పు వేసినట్టుగా సమాధానంగా రుచి గలదిగా కృపా సహితముగా ఉండాలి. అంటే మనం మాట్లాడే విధానం కదా, మాట్లాడేటప్పుడు కఠినంగా గాయపరచబడే విధంగా మాట్లాడుతుంటాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకుంటకై. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభుని పిలాతు గారు అడుగుతున్నారు, నీతిమంతుడువేనా అంటున్నాడు. అంటే ఆయన ఏమైనా జాబితా అంతా చెప్పినా యేసుక్రీస్తు ప్రభు, నేను దేవుని తండ్రి దేవుని ద్వారా ఈ లోకానికి పంపబడ్డాను, నీతిమంతుడు నీతి మరియ కన్యక మరియ గర్భంలో నేను పరిశుద్ధంగా జన్మించినాను, అదింత ఏమైనా చెప్పినాడా? నువ్వు నీతిమంతుడవా? అవును, నీవు అన్నట్టే. ప్రైజ్ ది లార్డ్ కదా. అంటే మనకి ఏ విధంగా మాట్లాడాలి? పెద్దలతోనా, పిల్లలతోనా, కోడళ్ళతోనా, అత్తగారితోనా, మామగారితోనా, తల్లితోనా, తండ్రితోనా, ఇరుగు పొరుగు వారితోనా, మనము పని చేసేటువంటి ఆ యొక్క సంస్థానాల్లోనా, ఆ యొక్క ఆ ప్రజల మధ్యలోనా మనం ఏ విధంగా మాట్లాడాలి అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. ప్రతి మనుషునితో మన సంభాషణ ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ చూస్తాము, ఉప్పు వేసి నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ. ఎప్పుడంటే ఎప్పుడు? ఎల్లప్పుడూ కూడా మన యొక్క సంభాషణ, మన యొక్క మాట్లాడే విధానము, మన యొక్క మాట్లాడే తీరు ఏ విధంగా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టుగా దైవికమైనటువంటి మాటలను మనము తెలియపరిచేటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పిల్లల దేవుడు మనకు నేర్పిస్తున్నారు, మీరు లోకానికి ఏమైతున్నారంటే మీరు లోకములకు ఉప్పై, మీరు లోకములకు వెలుగై, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నా వెలుగు ద్వారా మీరు వెలిగించబడ్డారు. మీరు కుచ్చము కింద కాదు ఉండేది, మీరు ఎక్కడ? దీపస్తంభం మీద. మీరు అలేమును వెలిగించకై కొండ మీద కట్టబడి పట్టణము వలె. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లలు మన ప్రభు మనతో మాట్లాడుతుంది, ఉప్పు సారం లేకపోతే దాని దేనికి కూడా పనికి రాదు, బయట పారవేయబడుతుంది. ఒకటి. రెండోదిగా ఏం చేస్తారు? ఎవరి కాదైనా మనకు అప్పి తప్పి తగిలితే ఏమంటాము? సారీ చెప్తాం. ఇంకా కొంచెము
కఠినంగా ఉండేటువంటి వారు జగన్ కరెక్ట్ చెప్తున్నాడు కదా. కనిపించదా అంటే మన మాట విధానం ఇంకా నీ కళ్ళు నెత్తికెక్కినాయా అంటే చూడండి, అదే సారీ చెప్తున్నావు సరే అంటామా? అనేవాళ్ళని బట్టి దేవుని నామానికి స్తోత్రం. అందుకోసమే ప్రభు అంటుంది మీ సంభాషణ ఏ విధంగా ఉన్నదంటే ఉప్పు వేసినట్టుగా. అంత మాత్రమే కాదు, కృపా సహితంగా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటే కొట్టు వారికి ఏం చేశాడంట, పెరుగు వారికి గడ్డాన్ని అప్పగించినాడు. ఆయన నోరైనను తెరవలేదు, మారు మాట ఎన్ననూ మాట్లాడలేదు. వదకు సిద్ధపరచినటువంటి గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌనంగా ఉన్నాడు. మాట్లాడగలిగినట్లయితే ఆయన సమయోచితంగా సందర్భానుసారంగా ఆయన మాట్లాడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఈ యొక్క మాట విధానం భార్యాభర్తలే కానీ, తల్లి పిల్లలే కానీ, కొడుకు తల్లే కానీ, ఎవరి దగ్గర మనం ఏది మాట్లాడుతున్నా కూడా అందులో ఏముంటుందంటే ఒక మాధుర్యత. చెప్పాలి, ఏది ఉండాలి, ఏది ఉండాలి, ఏది ఉండాలి? మాధుర్యత అనేది కనిపించినప్పుడు ప్రభువు దగ్గర నుండి మీరు మాట్లాడితేనే ఈ విధంగా ఉన్నప్పుడు మరి ప్రభు ఇంకా ఏ విధంగా ఉంటాడు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియులారా, ప్రభు ఈ రోజు ఉదయకాల ఆరాధన పరిశుద్ధాత్మ మనతో మాట్లాడితే మనకు లోకానికి ఏమైందంటే ఉప్పును, మనకు లోకానికి ఏమైందంటే ఉప్పు. మన ద్వారా అనేకులు నశించకుండా, పాడైపోకుండా, నరకానికి అగ్నిగుండానికి ఆహుతి కాకుండా కాపాడబడాలి అంటే మనం ఏమై ఉండాలంటే మనము మన ఇంటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని, మన కాలనీ వారిని, మన గ్రామ నివాసులను మనం ఏమై ఉండాలంటే ఉప్పు నిస్సారమైతే. అందుకోసమే ఉప్పులో నుంచి నీరు వచ్చి సారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సారం వెళ్ళిపోకుండా ప్రభు అంటాడు మీలో మీరు సారం కలవారండి. ఎవరిలో? ఎవరు? మనలో. అంటే మనకు అప్పుడే తెలుసుకుంటుంది మనలో ఏ సారం ఎక్కడ వెళ్ళిపోతుంది, ఏ విధానంలో వెళ్ళిపోతుంది, ఎక్కడ మన జీవితంలో లోపాలు కనిపిస్తున్నాయి. మన ఆత్మసాక్షికి మన విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది మీలో మీరు సారము గలవారై నుండి మీరు అందరితో ఏ విధంగా ఉండాలి, అందరితో ఏ విధంగా ఉండాలి? సమాధానంగా 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 ఉండండి. మీరు ప్రతి మనుషులతో కూడా మాట్లాడేటప్పుడు ఎల్లప్పుడూ ఏ విధంగా ఉండాలి చెప్పండి? అందరితో ఎల్లప్పుడు, అందరితో ఎల్లప్పుడు. అందరితో అన్నప్పుడు మన ఇంటి వారితో రాలేదా? మనకి ఎవరైనా ఈ లోకంలో శత్రువులుగా ఉన్నారా? వారితో కూడా మనం ఏం చేయాలి? ఏ ఒక్కరు మనకు శత్రువులు కాదు, అపవాది నుండి సాతాను మాత్రమే మనకు శత్రువు. అందుకని అందరితో ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి. అందరితో ఎల్లప్పుడూ మాట్లాడే ప్రతి మాట, సంభాషణ, మనం వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలో ఆ యొక్క ప్రత్యుత్తరం కూడా ఏ విధంగా ఉండాలి? ఏదైనా అడిగితే అనే వద్దు, లేదమ్మా మన దగ్గర ఇచ్చే పరిస్థితి లేదనుకో, నా దగ్గర లేదు ఇవ్వాలనుకున్నాను కానీ లేదు అనేది ఇచ్చలేదు. కొంతమంది కట్టి విచ్చినట్టుగా అది పద్ధతి. దేవుని పిల్లలమైనటువంటి మనకు మన యొక్క భాష. అందుకోసం ఈ లోకంలో మనము ఎవరి మధ్యలో ఉన్నాము? జంతువుల మధ్యలో ఉన్నామా మనము? లేదా చెట్ల మధ్యలో మనం ఉన్నామా? ప్రజల మధ్యలో మనలాంటి శరీరాన్ని దాచినటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నప్పుడు దేవుని దయ మన మీద ఉంటుంది. మనుషుల దయ కూడా మన మీదకి రావాలి అంటే అందరితో ఎల్లప్పుడు సమాధానంగా, క్షమించుకునేటువంటి మనస్సు, ప్రేమించుకునేటువంటి మనస్సు, ఒకరి తప్పిదములను ఒకరు ఒప్పుకునేటువంటి మనస్సు, యేసు క్రీస్తు యొక్క మనస్సును కలిగి మనం ఉన్నామంటే మనలో సారం వెళ్ళిపోదు కానీ మనలో మనం సారం కలవారమై మనం ఉంటూ ప్రభువు చూపించిన మాది ప్రకారంగా అందరితో సమాధానంగా ఉంటాము. ఎల్లప్పుడూ అందరితో మన యొక్క సంభాషణ
సమయోచితంగా కృపా సహితంగా ఉండేదిగా ఉంటుంది. అందుని బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండేది ఏమంటే, ప్రియ సంగమా, ప్రియ బిడ్డ, నువ్వేమో అనుకుంటున్నావు కానీ నేను నిన్ను ఉప్పుగా నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఏమిగా నియమించినారంట? ఉప్పుగా ప్రభు మనల్ని చేసినాడు. అందుని బట్టి ఉప్పు అయినటువంటి మనము అనేకులు ఏం చేయాలి? అనేకులు నశించకుండా మనము కాపాడేటువంటి వారిగా, ఉప్పుకు కాపాడేటువంటి శక్తి దానికి ఉంది. అదే ఉప్పు అయినటువంటి మనం పాడైపోతున్నటువంటి, నశించిపోతున్నటువంటి, సాతాను యొక్క హస్తాల కింద వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే ఉప్పుగా ఉన్నటువంటి మనము కాపాడాలి. చీకటి మార్గాల్లో వెళుతున్నటువంటి వారిని చీకటిలో నుండి మనం ఏం చేయాలంటే వెలుగులోకి మనము వెలుగైనాము, మన వెలుగు ద్వారా వారిని వెలిగించేటువంటి వారిగా ఉండాలి. అనేకంటారు నేను ఎంత చెప్పినా వినరు. కరెక్టే. అయితే మన సంభాషణ ఏ విధంగా ఉంది, మనం మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, మన సాక్ష్య జీవితం ఏ విధంగా ఉంది అనేది మనము పరీక్షించుకునేటువంటి వారిగా ఉండాలి. అందుకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 5వ అధ్యాయంలో దాని ఆత్మ విషయమై దీనులైన వారు తగ్గుతుంది, పరలోక రాజ్యం వారికి అన్ని ఆ విషయాన్ని మాట్లాడుతూ మనల గురించి ప్రభు ఏమని చెప్తుందంటే, మీరు ఉప్పై ఉన్నారు. ఏమై ఉన్నాము? ఎవరి కొద్దిగా అసమాధానంగా ఉందో వారితో ఏం చేయాలి? సమాధానం. ఉప్పుగా ఉన్నట్లయితే నువ్వు స్థానం కలిగి ఉంటావు. ఉప్పుగా ఉన్నట్లయితే నువ్వు సమాధానంగా అనుకుంటావు. ఉప్పుగా ఉన్నట్లయితే నువ్వు అందరితో మాట్లాడేటప్పుడు, ప్రతిక్రమించేటప్పుడు, సంభాషణ చేసేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉంటావు అంటే రుచిగలదిగా నువ్వు కృపా సైతాన్ని మాట్లాడినప్పుడు ఇంకా నా కోడలతో మాట్లాడాలి, ఇంకా నా విషయాలు నా కోడలకు తెలియజేయాలి, అతనితో మాట్లాడినప్పుడు అతని విషయాలు అంటే మన యొక్క సంభాషణ అత్త కోడలు అంటూనే బయట అనుకుంటాం. తప్పు. అత్త కోడలు అంటే తల్లి కూతురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేద భావాలన్నింటినీ కూడా తొలగించుకొని మాట్లాడే విధానం, చూసే విధానం అన్నిటిలో కూడా ఏ విధంగా ఉంటారంటే ఉప్పు ఏ విధంగా సారంగా ఉంటుందో మీరు సారంగా ఉండండి. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, ఒక ఫలభరితంగా మీరు మీ కుటుంబాలు అంత మాత్రమే కాదు, కొండ మీద కట్టబడిన పట్టణములాగా మీరు చేయబడతారు. మీ సత్క్రియలను చూసి అనేకులు మీ యొద్దకు రాబట్టబడేటువంటి వారుగా ఉంటారు. ప్రభు సన్నిధికి నడిపించడానికి ఏమైనా ఒక మార్గమై ఉంటున్నారు. హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దాం. మనలో మనం సారం లేని వారిగా ఉంటున్నాము. పరీక్షిస్తున్నాం. మనలో సారవంతంగా నీలో నీవు, నాలో నేను సారవంతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను అంటే పిల్లలు అసమాధానము అనేది మనలో ఉండడానికి చోటే లేదు. ఎవరితో మనం అసమాధానంగా ఉంటూ ఉన్నామో ప్రభు అంటున్నాడు, మీలో మీరు సారము గలవారంటే ఒకరితో ఒకరు, తల్లితో కూతురు, అత్తతో కోడలు, కుమారుడితో తల్లి, తండ్రితో కుమారుడు, ఎవరెవరికి ఎక్కడ అసమాధానాలు ఉంటుందా ఈ రోజు పరిశుద్ధాత్మనుడు అగాపే సంఘంతో మాట్లాడుతున్నాడు. అక్క చెల్లెల మధ్య అసమాధానాలు, అన్నల తమ్ముల మధ్యలో అసమాధానాలు ఎక్కడ ఉంటుందా? అవన్నీ తొలగిపోవాలి. అపవాదికి సిగ్గు కలగాలి. నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగా కృపా సైతంగా నా దేవుడు కృపగలవాడు, దైవత్వాన్ని చూపిద్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధ మహోన్నతుడ నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనం, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఈ రోజు అగాపే సంఘంతో మాతో మాట్లాడు. మీరు ఉప్పై ఉన్నారు ప్రభా. మాలో ఉన్న ఒక్కొక్క ఉప్పులాగా చేయబడుదురుగాక, ఉందురుగాక, రుచిగా ఉందురుగాక, కృపా సహితంగా ఉందురుగాక, ఎల్లప్పుడూ అందరితో సమాధానంగా ఉందురుగాక. దేవా మీకే స్తోత్రాలు. పాడైపోకుండా, నశించకుండా ఉప్పు ఏ విధంగా కాపాడుతూ మా ప్రేమికులు ఒక్కొక్కరు నేను వారిని కాపాడుకుంటూ తమ కుటుంబాన్ని, సంఘాన్ని, తమ ప్రాంతాన్ని కాపాడేటువంటి నేను ఉప్పుగా చేయబడుతురుగాక, ఉప్పుగా ఉంటురుగాక. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ
ఈ యొక్క యూట్యూబ్లో వీక్షిస్తున్న మా ప్రేమలందరూ కూడా ప్రభా ఉప్పుగా చేయబడుతుగా ప్రభా మీకే వందనం చెల్లిస్తూ నాయన ఆశీర్వదించి లేఖనాలను దీవించమని సమస్త మహిమను ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సమాధానం ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యూట్యూబ్లో వీక్షిస్తున్నట్టు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును.